హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుప్రజాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చికెన్ ఫ్రైని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చికెన్ ఫ్రై కోసం ఇక్కడ నేను 1 kg చికెన్ని తీసుకున్నాను. ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు రుచికి సరిపడా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. ఇవన్నీ వేసాక బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ చికెన్ ముక్కలకి పట్టేటట్టు బాగా కలిపి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసాక 2 ఉల్లిపాయలు, కాస్త పుదీనా, కరివేపాకు, ఒక 6 పచ్చిమిర్చిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి చికెన్ వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో చికెన్ని బాగా వేయించుకోవాలి. చికెన్ వేయించుకున్న తర్వాత ఇందులోకి 500 ml దాకా వాటర్ని పోసి ఒక 10-15 నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా చిల్లీ సాస్ని వేస్తున్నాను. చిల్లీ సాస్ వేసాక ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. అంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై తయారైంది. ఈ చికెన్ ఫ్రైని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ చికెన్ ఫ్రై కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.